అండ్ శివయ్య గారు, ఇన్కాయిస్ లాంటి సంస్థలు ఈ ఎల్నినో లాంటి వాటిని ఎట్లా ట్రాక్ చేస్తాయి? అండ్ సముద్రంలో ఏవైతే మార్పులు జరుగుతున్నాయో దాన్ని ముందే కనిపెట్టే టెక్నాలజీ మన దగ్గర ఎంత డెవలప్ అయిందండి? పార్ట్ ఆఫ్ క్లైమేట్ సర్వీసెస్ ఈ ఎల్నినో తాలూకా ఇంపాక్ట్ అనేది కమింగ్ 24 months ఎలా ఉండబోతుందని ఒక ప్రిడిక్షన్ అనేది త్రూ ఎవ్రీ మంత్ ఒక బులెటిన్ లాంటిది ఇష్యూ చేస్తాం. మనం ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ మనం చూపిస్తాను నేను ఆ బులెటిన్ ఎలా ఉంటుందని. ఈ ఎల్నినో టైంలో ఒక స్పెషల్ ఎల్నినో బులెటిన్ అనేది కూడా రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు, రెదర్ దాన్ ఎన్సో అవుట్లుక్ మంత్లీ బులెటిన్. సో మేము ఏం చేస్తామంటే గడిచిన 3 monthsలో ఈ ఎంటైర్ గ్లోబల్ ఓషన్ తాలూకా సర్ఫేస్ టెంపరేచర్స్ అండ్ సబ్ సర్ఫేస్ టెంపరేచర్స్, అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు యాజ్ వెల్ యాజ్ వివిధ లోతుల్లో ఉన్న ఉష్ణం అనేది క్యుములేటివ్గా లాస్ట్ 3 months ఎలా ఉంది అనే వాటి తాలూకు ఎస్టిమేషన్ తీసుకుని ఎల్నినో సదర్న్ ఆసిలేషన్ అంటారు. యాక్చువల్గా ఎల్నినో అనేది ఇట్స్ నాట్ అ కంప్లీట్ ఇండివిజువల్ ఓషన్ ఫినామినా ఆర్ అట్మాస్ఫియర్ ఫినామినా, ఇట్ ఈస్ అ కపుల్డ్ ఫినామినా. అంటే సముద్రం పైన ఉన్నటువంటి వాతావరణం మధ్య జరిగే పరస్పర చర్యల వల్ల కలిగేటటువంటి ప్రక్రియ ఎల్నినో సదర్న్ ఆసిలేషన్. ఇది సదర్న్ హెమిస్ఫియర్లో జరిగేటటువంటి గాలి ప్రసరణ ప్రక్రియ కాబట్టి సదర్న్ ఆసిలేషన్ అంటారు. సముద్రంలో జరిగే ప్రక్రియ ఎల్నినో కాబట్టి ఎల్నినో అంటారు. సో ఇది సింగిల్ గా జరిగే ఒక ప్రక్రియ కాదు, ఇట్స్ అ కపుల్డ్ ఫినామినా. ఎల్నినో ఓషన్, సదర్న్ ఆసిలేషన్, అట్మాస్ఫియర్, ఓవర్లయింగ్ అట్మాస్ఫియర్, పైన సముద్రం పైన వాతావరణంలో జరిగే గాలి ప్రసరణ ప్రక్రియని సదర్న్ ఆసిలేషన్ అంటారు. సముద్రంలో జరిగే ప్రక్రియనేమో ఎల్నినో అంటాం. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే, ఇంకొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. మేడంతో కూడా మాట్లాడదాం. స్టెల్లా గారు, తెలంగాణలో సరే ఈ వాటి వస్తే నిన్నటి వరకు అసలు ఎంత లోటు వర్షపాతం ఉంది మనకి? ఏ డిస్ట్రిక్ట్స్ లో సివియారిటీ ఎక్కువ ఉందండి ఇది? మనకి నిన్న దాకా, దట్ ఈస్ June 1st నుంచి July 18 దాకా మనకి -35% ఓవరాల్ స్టేట్ వైజ్. ఎస్, అంటే మనకి 16 centimeters కురిసింది ఇన్స్టెడ్ ఆఫ్ 25 centimeters. సో ఆల్ ఓవర్ ఇండియా కూడా చూస్తే -24%లో ఉంది. 24 centimeters యాక్చువల్ జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ 32 centimeters ఆల్ ఓవర్ ఇండియా. సో తెలంగాణలో -35% ఉంది. ములుగు, సూర్యాపేట మాత్రమే కొంచెం నార్మల్లో ఉంది. మిగతా నార్దర్న్ డిస్ట్రిక్ట్ అన్నీ కూడా మనకు చూస్తే మోస్ట్లీ డిఫిషియెంట్లో ఉంది. అండ్ కింద చూస్తే -60 అలా అండ్ -70 ఆ రేంజ్లో సదర్న్ డిస్ట్రిక్ట్స్ ఉంది. రైట్. మూర్తి గారు, ఈ ఎల్నినో కారణంగా మన మెరైన్ ఎకో సిస్టమ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందండి? తప్పకుండా దీని ప్రభావం ఉంటుందమ్మా. ఎల్నినో లేనప్పుడు మనకి పసిఫిక్లో ఈస్ట్ నుంచి వెస్ట్కి ట్రేడ్ విండ్స్ ఉంటాయి. ఆ ట్రేడ్ విండ్స్, వార్మ్ విండ్స్ ఎప్పుడైతే వెస్ట్కి వెళ్తాయో అమెరికన్ కోస్ట్లోనేమో అప్వెల్లింగ్ అని జరుగుతుంది. అప్వెల్లింగ్ అంటే కనుక దాని మూలానేమో కోల్డ్ వాటర్ పైకి వస్తుంది. దాని మూలాన ఎన్నో సముద్రంలో జీవరాశులు మనకి థ్రైవ్ అవుతుంటాయి. కానీ ఎప్పుడైతే ఎల్నినో వచ్చిందో, ఈ ట్రేడ్ విండ్స్ రివర్స్ డైరెక్షన్ వచ్చిందో, ఎక్కడైతే జీవరాశులు పైకి రావాలో ఆ అప్వెల్లింగ్ జరగకపోవడం వలన అక్కడేమో జీవసంపద బాగా క్షీణించిపోతుంది. ఎక్కడైతే వర్షాలు పడవలసిన మన ఏషియా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇండియా కానీ, ఇండోనేషియా కానీ ఆ ప్రాంతాల్లో మనకు వర్షాలు పడకపోవడం వలన ఇక్కడ వేడెక్కి ఇక్కడక్కడ మనం ఈ మధ్యన అబ్జర్వ్ చేసాం. అనకాపల్లి ఏరియాలో కొన్ని చేపలు విపరీతమైన సంఖ్యలో వచ్చి చచ్చిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాతావరణ పరిస్థితులు ఎల్నినో మారిపోవడం వలన సముద్రంలో ఉండే జీవరాశులు కూడా బాగా వాటి మీద తీవ్రత పడి సముద్ర సంపద అది కూడా మనకు క్షీణించిపోవడం జరుగుతుంది.